మిత్రులారా, ఆ పిల్లాడు పుట్టినప్పుడు బంధువులు ఎవరూ సంతోషించలేదు. ఎందుకంటే అప్పటికి 2 నెలల ముందే తండ్రి చనిపోయాడు. పైగా నెలలు నిండకుండా పుట్టడం వల్ల పీలగా, బలహీనంగా, అనారోగ్యంగా ఉండేవాడు. 6 నెలల తర్వాత ఆ పిల్లాడిని పుట్టింట్లో వదిలేసి తల్లి మరో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. దాంతో అతడిని పోషించే బాధ్యత అమ్మమ్మ, మేనమామలపై పడింది. అప్పటికే తమ పిల్లలతో వేగలేక కుటుంబాన్ని నడపడం కష్టంగా ఉన్న సమయంలో మరో పిల్లాడిని పోషించాల్సి రావడం మేనమామ భార్యకు నచ్చలేదు. ఆమె ఆ పిల్లాడిని అసహ్యించుకునేది. ఇరుగు పొరుగు వాళ్ళు అపశకునంగా భావించి ఏసడించుకునేవాళ్ళు. తమ పిల్లలతో ఆడుకొనిచ్చేవాళ్ళు కాదు. స్కూల్లో కూడా మిగతా పిల్లలెవరూ అతనితో మాట్లాడేవాళ్ళు కాదు. టీచర్లు దూరంగా కూర్చోమనేవాళ్ళు. తనను అందరూ అలా ఎందుకు చూస్తున్నారో ఆ పిల్లాడికి అర్థమయ్యేది కాదు. తను చేసిన తప్పు ఏమిటో తెలియక బాధపడేవాడు. తను పుట్టడానికి ముందే తండ్రి ఎందుకు చనిపోవాలి? తల్లి తనను ఎందుకు వదిలి వెళ్ళాలి? తోటి వారు తనను ఎందుకు ఏసడించుకుంటున్నారు? తన ఈ కష్టాలన్నింటికీ కారణం ఏమిటి? ఎందుకు? ఇలా అతని మనసులో అనేక ప్రశ్నలు పుట్టేవి. అయితే అతను వాటిని నెమ్మదిగా ప్రకృతి వైపు మరల్చాడు. ఆకాశంలో మేఘాలు ఎందుకు కదులుతున్నాయి? నీరు ఎందుకు ప్రవహిస్తుంది? పక్షులు ఎలా ఎగరగలుగుతున్నాయి? ఇటువంటి సందేహాలను తరగతిలో ఉపాధ్యాయులను అడిగేవాడు. వాళ్ళు జవాబులు చెప్పలేక విసుక్కునేవాళ్ళు. ఆ పిల్లాడిని తరగతి నుంచి బయటకు పంపించేసేవాళ్ళు, వెళ్ళగొట్టేవాళ్ళు. అలా బడిలోంచి బయటికి వెళ్ళిన అతను తోటల్లోనూ నదుల వెంట తిరుగుతూ ప్రకృతిని పరిశీలించడం నేర్చుకున్నాడు. క్రమంగా అదే అతని పాఠశాల అయింది. అలా 12 ఏళ్ళు తిరిగాయి. ఒకసారి అతను తోటలో కూర్చున్నాడు. చెట్టు నుండి ఒక యాపిల్ పండు కింద పడడం గమనించాడు. అంతే. యాపిల్ పండు కిందకు ఎందుకు పడింది అనే ప్రశ్న మనసులో పుట్టుకొచ్చింది. ఆ ప్రశ్నే అతనిలోని శాస్త్రవేత్తను మేల్కొల్పింది. ఒక గొప్ప సూత్రాన్ని కనుక్కోవడానికి కారణమైంది. అతనే సర్ ఐజాక్ న్యూటన్. న్యూటన్ అనేక సంవత్సరాలు రాత్రి పగలు ఆలోచించి యాపిల్ భూమి మీద పడడానికి కారణం గురుత్వము, గ్రావిటీ అనే ధర్మం ప్రతిపాదించాడు. దీని ఆధారంగా గ్రహాలన్నీ సూర్యుని చుట్టూ ఎందుకు తిరుగుతున్నాయో వివరించాడు. విశ్వ గురుత్వాకర్షణ సూత్రాన్ని ప్రతిపాదించాడు. క్యాలిక్యులస్ గమన సూత్రాలు, కాంతి సిద్ధాంతాలు ఆవిష్కరించి టెలిస్కోప్ను నిర్మించాడు. ఇంత సాధించినా ప్రపంచానికి నేనెట్లా కనిపిస్తానో తెలియదు, కానీ నా మటుకు నేను చిన్న గులకరాయినో అందమైన గవ్వనో ఏరుకునే బాలుడిగా భావిస్తాను అని చెప్పిన గణిత శాస్త్రవేత్త, భౌతిక శాస్త్ర పితామహుడు, తత్వవేత్త న్యూటన్. ఈ ప్రపంచంలో అందరికంటే గొప్ప శాస్త్రజ్ఞుడని కొనియాడదగినవాడు న్యూటన్. ప్రకృతి సిద్ధమైన తత్వశాస్త్రం అది సైన్స్గా ఎలా పరిణామం చెందింది అన్న అంశంపై ఆయన ఎనలేని కృషి చేశారు. అందుకనే ఆధునిక ప్రపంచం న్యూటన్ను సైన్స్ పితామహుడిగా గౌరవిస్తుంది. 1687లో ప్రచురితమైన ఆయన శాస్త్ర గ్రంథం ఫిలాసఫీ న్యాచురాలిస్ ప్రిన్సిపలియా మ్యాథమెటికా సైన్స్ చరిత్రలో అత్యంత ముఖ్యమైన రచన. ఈ గ్రంథంలో గురుత్వాకర్షణ శక్తి గురించి, న్యూటన్ ప్రతిపాదించిన 3 గమన నియమాల గురించి ప్రస్తావించాడు. తర్వాత 3 శతాబ్దాల పాటు భౌతిక ప్రపంచానికి సైన్స్ దృక్కోణంగా వెలుగొందిన యాంత్రిక శాస్త్రానికి, తర్వాత ఆధునిక ఇంజనీరింగ్కు ఈ గ్రంథమే పునాది. ఏదైనా ఒక వస్తువు యొక్క గమనం భూమి మీదైనా లేక ఇతర గ్రహాల మీదైనా ఒకే రకమైన నియమాల మీద ఆధారపడి ఉంటుందని నిరూపించాడు. దీనికి ఆధారంగా కెప్లర్ నియమాలకు, గురుత్వాకర్షణ సిద్ధాంతాలకు గల సామ్యాన్ని దృష్టాంతంగా చూపాడు. దీంతో సూర్యకేంద్రక సిద్ధాంతంపై పూర్తిగా అనుమానం తొలగిపోవడమే కాకుండా ఆధునిక సైన్సు అభివృద్ధి కొత్త పుంతలు తొక్కింది. సర్ ఐజాక్ న్యూటన్ ప్రతిపాదించిన శాస్త్రీయ నియమాలను తెలుసుకోవడానికి యాంత్రిక శాస్త్రం, గురుత్వాకర్షణ సిద్ధాంతం, న్యూటన్ సూత్రాలు,
మరింత లోతుగా అధ్యయనం చేయడం ద్వారా అనేక శాస్త్రీయ దృగ్విషయాలు మన ప్రపంచానికి తెలుసుకునే అవకాశం ఉంటుంది. చివరగా 1727 మార్చి 31న 84 ఏళ్ల వయసులో న్యూటన్ నాడీ వ్యవస్థ దెబ్బతిని మరణించారు. ఈరోజు వారి వర్ధంతి సందర్భంగా వారి విజయాలను, సమాజానికి వారు అందించిన శాస్త్రీయ విషయాలను గురించి తెలుసుకున్నందుకు ధన్యవాదాలు.